పాపం అనిత గారంటే నాకైతే ఆవిడని అందరూ బెదిరించేవాళ్ళు అక్కడ ఆ పార్టీలో. ఒకసారి ఆ బయట విందామండి, ఒక క్లారిటీ వస్తుంది. బయట ప్లే చేయండి అమ్మా అనిత గారిది. అసలు వాళ్ళ మీద ఎన్ని రౌడీ షీట్స్ ఉన్నాయి, అసలు తెనాలిలోని నాకే కాదు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది విలేకరులుగా మీకు కూడా. ఒకసారి తెనాలిలో వాళ్ళ తాలూకా నేచర్ ఏంటి, వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఒకసారి చెక్ చేయండి. యాక్చువల్గా ఒక గంజా బ్యాచ్ పోలీస్ డిపార్ట్మెంట్ మీద చేంజ్ చేస్తున్నారు అంటే ఫర్దర్గా ఒకసారి దానికి కూడా వీళ్ళు రాజకీయ రంగులు వేసి దానికి కులాన్ని అంతకట్టి మతాన్ని అంతకడతా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా వర్క్ చేసుకోవాలి ఒకసారి ఆలోచించాలి. ఇదే పోలీస్ యాక్షన్ తీసుకోలేదు, ఏదైనా ఒక స్టెప్ ఫార్వర్డ్ వేస్తే ఈ రకంగా మాట్లాడు అంటే నేనేమంటానంటే కొంతమంది ఒక డిపార్ట్మెంట్ చేసుకునే కాదు. అలాగే నేను అమాయకులు అవ్వదు కూడా మీరు పెడితే నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఎక్సీఎం ఈయన జగన్మోహన్ రెడ్డి ఏదైనా మాట్లాడతారు, వీటిలో ఏదో పడుతున్నారు, రేపు కూడా వస్తారు అంటారు. ఆదింట్ల గారు బయట పే చేయండి. 4వ తారీఖున తీర విరగడై ఏడాది పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనకి ఒక ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 4వ తారీఖున ముందుగా మనం ఒక మంచి పండుగ వాతావరణంలో చేసుకోవాల్సింది ఏంటంటే వీర మహిళలందరికీ కూడా మనం రంగోలీ కాంపిటీషన్ లాగా ఏర్పాటు చేసి రంగవల్లులు చేయాలని ఆ రోజు ఉదయం నుంచి కూటమి ఎంత కష్టపడి విజయం మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సాధించామో ఆ విజయం గురించి మీరు చక్కగా మీ ఓన్ ఆలోచనలతోటి ప్రతి ప్రాంతంలో ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి మండలంలో కూడా మనం ఒక రంగోలీ కాంపిటీషన్ లాగా చేసి ఆ ఫోటోలు మీరు అప్లోడ్ చేసి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలిసే విధంగా జనసేన పార్టీ నుంచి ఉదయం చేద్దాం. సాయంత్రం మీరందరూ ఎదురు చూస్తున్న కార్యక్రమం ఏంటంటే ఖచ్చితంగా మనం దీపాలు వెలిగించి అట్ ద సేమ్ టైం దీపాలు వెలిగించడమే కాకుండా మరొకసారి దీపావళి వాతావరణం వచ్చేటట్టు టపాకాయలు పేల్చి గెలిచిన సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి, జనసేన పార్టీలో ఉన్న జన సైనికులు వీర మహిళలు ఎంత కృషి పడి ఎంత కష్టపడి పార్టీ విజయం కోసం కూటమి విజయం ఇదండి. అదే నేను చెప్పేది. టపాకాయలు అంటే మొన్నే నాకు తెలిసి పిఠాపురంలో వాళ్ళు ప్లేనరీ కూడా జరుపుకున్నట్టున్నారు వన్ డే. తర్వాత మహానాడు కూడా నిన్న కడపలో జరుపుకున్నట్టున్నారు. సపరేట్గా మళ్ళీ రేపు టపాకాయలు కాల్చడం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని అభినందిస్తూ సపట్లు టపాకాయలు కాల్చినట్టుగా కనపడుతుంది. సరే వాళ్ళు ఒక ప్రోగ్రాం ఇచ్చుకున్నారు, పోటీ ప్రోగ్రాం ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ దమనకాండని నిరసిస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని నెరవేర్చినందుకు ప్రజలకు వన్నిపోటు పొడిచినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఒక కూటమిగా దీన్ని ప్రజల్లో ఎండగట్టాలి, ప్రజల దృష్టి తీసుకెళ్ళాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4వ తేదీ నాడు ఒక ప్రోగ్రాం ఇచ్చింది. సో ఒకవేళ మీరు సూపర్ 6 సూపర్ 7లు అన్నీ కూడా మీరు నిర్వర్తించుంటే, మీరు ప్రజలకి నెరవేర్చుంటే వీటన్నిటిని ఎక్సెప్ట్ ఒక నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఒక తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ని తీసుకొని అక్కడ పెన్షన్ ఇచ్చే విధానం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏం చేసేవాళ్ళు అంటే సమాజం మొత్తం, సొసైటీ మొత్తం ఒకే రోజు ఒకే టైంలో వాలంటీర్స్ వెళ్ళి వాళ్ళు పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మొత్తం ఇచ్చే టయాన్ని ఒకళ్ళకే పెట్టి నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎక్కడికి వెళ్ళారు మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళని కూడా చేయమన్నాం కదా, వాళ్ళ నియోజకవర్గాల్లో ఎందుకు చేయట్లేదు ఈ ప్రోగ్రామ్ని కూడా అడిగారు కొంతమంది చేయని వాళ్ళని. అంటే దాని అర్థం ఏంటంటే చాలామంది పట్టించుకోవట్లేదు అని అర్థం. అంటే జగన్ కాదు, ఇందాక మీరు ఒక మాట అన్నారు.